పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఎండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున మీ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? దీని ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు చేసినటువంటి మరి ప్రజల ఆకాంక్షలు తీర్చినటువంటి మరి గత 58 నెలల్లో పరిపాలన సాగినటువంటి అద్భుతమైన పరిపాలనకు బహుమానం. ఈరోజు నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చాలా పెద్ద ఎత్తున మరి అభిమానించారు, ఆశీస్సులు ఇచ్చారు. మళ్ళీ మాకు జగనన్న ప్రభుత్వమే కావాలి, జగనన్న ప్రభుత్వమే రావాలి, మళ్ళీ మా ఎమ్మెల్యే మరి నువ్వే కావాలనేటువంటి ఒక అక్క చెల్లిగా నన్ను ఆదరించారు. ఎల్లప్పుడూ కూడా నేను మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రతిపక్షం టీడీపీ కోట్ల రూపాయలు వెదజల్లి ఓట్లను కొనాలని చూస్తుంది. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ ప్రజల మనసుల్లో అయితే మాత్రం వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మరి ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఫిరాయింపు ఎమ్మెల్యే కానీ ఎప్పుడు కూడా వాళ్ళ స్వంతంగా వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ లబ్ధి కోసం, వ్యాపారాల కోసమే పార్టీని ప్రజా డబ్బును ప్రభుత్వ డబ్బును వాడుకున్నారు. కానీ ప్రజల్లో ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా స్వచ్ఛందంగా ప్రజలకు అర్హత గల పథకాలు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. తిరిగి వాళ్ళ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలని వాళ్ళకి ఎవరు సలాం కొడతారో, వాళ్ళు పచ్చ చొక్కాలు ఎవరు వేస్తారో, వాళ్ళ ఇంటిపై ఎవరు జెండా కడతారో వాళ్ళకే పథకం ఇస్తాం. అది కూడా కమిషన్లతోటి అక్కడ నీతిగా వాళ్ళు పరిపాలించాలి. ప్రజల మనసుల్లో అసలు వాళ్ళు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆ బీజేపీ కానీ ఆ కూటమి అనేది కేవలం ఒక ఎత్తులతో కూడినటువంటి పొత్తు, జిత్తులతో కూడినటువంటి పొత్తు. దీనికి బుద్ధి చెప్తాం అనేటువంటి రీతిలో ప్రజలు ఉన్నారు. నీతి, నిజాయితీ, ధర్మం, జవాబుదారికరం ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మరి పెద్ద ఎత్తున జగనన్నే ముఖ్యమంత్రి చేయాలని మరి ఆలోచిస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా చూపిస్తారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు మీ ప్రభుత్వం ఎక్కువ అమలు చేసింది. సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? సంక్షేమ పథకాల వలన చాలా ఇప్పుడు మాలాంటి పాతపట్నం నియోజకవర్గం 2019 ముందు జగనన్న ముఖ్యమంత్రి అవ్వకముందు 175 నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం 175వ స్థానంలో. ఎలాగా 2011 తలసరి ఆదాయం ప్రకారంగా జీడిపి గ్రోత్ అత్యంత స్వల్పంగా తక్కువగా ఉండడం వల్ల ప్రజల్లో పేదరికం భయంకరంగా ఉండడం వల్ల ఆఖరికి ఆకలి కూడా ఎక్కువ ఉండడం వల్ల బియ్యం కూడా కరెక్ట్గా అందలేనటువంటి పరిస్థితులు ఉండడం వల్ల ఇది అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. 2019 జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ గౌరవ ప్రజలు నాయకులు మరి ఆడబిడ్డగా నన్ను నమ్మారు. జగనన్న దీవెనలతో ప్రజాస్వామ్య ఆలయంలో అసెంబ్లీలో కూర్చోపెట్టారు. ఈ 58 నెలల్లో విపరీతమైన లబ్ధి మా నియోజకవర్గంకి వచ్చేసరికి 5 మండలాల్లో 90 గృహాల్లో 91 సచివాలయాల్లో అయితే 2100 పైన కోట్లు డైరెక్ట్గా అక్కడ జగనన్న బటన్ నొక్కితే డైరెక్ట్గా ₹1 లంచం లేకుండా, రూపాయి అవినీతి లేకుండా ప్రజలకు జవాబుదారితనంతో అంతే. మరి అభివృద్ధి చూస్తే వంశధార నిర్వాసితులకి తెలుగుదేశం ఎంతో మోసం చేశారు. వాళ్ళకి రకరకాలుగా హింసించారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు దోచుకున్నారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ ఎమ్మెల్యేని కూడా ఫిరాయింపు చేయించారు. చేసినప్పటికీ ప్రజలకి ఎన్ని కష్టాలు పెట్టారు. అయితే జగనన్న ముఖ్యమంత్రి అయినట్టు 216 కోట్లు మరి అదనపు పరిహారంగా చెల్లించి మరి సువర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించారు. అలానే 176 కోట్లు వంశధార హిరమండలం రిజర్వాయర్ దగ్గర మరి లిఫ్ట్ ఇరిగేషన్ తెప్పించి శ్రీకాకుళం జిల్లాలో ఉండే 4 లక్షల ఎకరాలకి 2 పంటలకు అందించాలి సాగునీరు అని పెద్ద ఎత్తున మరి ఆ రోజు మరి ఈ 58 నెలల్లో అది ఇవ్వడం జరిగింది. తర్వాత కొత్తూరులో మా సబ్స్టేషన్ని అప్గ్రేడ్ చేయడం, అదొక 50 lakhs తోటి. మరి ఇలాగే అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి ఎక్కడా కనివిని ఎరుగని రీతిలో మంచినీటి కోసం పక్కన ఉండేటువంటి 2 నియోజకవర్గాలకి ఇచ్చాపురం పలాసకి 750 కోట్లు పెట్టి 150 కన్నా ఎక్కువ కిలోమీటర్లు ఇంత దూరం సాంకేతిక పరంగా అన్ని రకాలుగా ముందుంచి పెద్ద పెద్ద పైపులు వేసి వాళ్ళకి 8 లక్షల మంది మంచినీళ్ళు అందిస్తూ అన్న మాకు కూడా మా దగ్గర నుంచి నీళ్ళు వెళ్తున్నాయి, మాకు ఈ డ్యూయల్ వాటర్ కనెక్షన్ అంటే మా ఇంటింటికి కూడా ఉన్నప్పటికి కూడా ఆ పనులు అయిపోయినప్పటికీ ఇది కూడా మాకు కావాలి అంటే ట్రీటెడ్ వాటర్ ఇప్పుడు మాకు కూడా 265 కోట్లు తోటి 5 మండలాల్లో ఉండే 90 గృహాలకి ఎన్నో హిల్ టాప్స్ ఉండేటువంటి ఏరియా. ఇది చాలా కష్టతరమైనటువంటి ఏరియా, చాలా దగ్గర అన్ని కొండల ప్రాంతం, అన్ని
వీటి దగ్గర పొలాలన్నీ పైన ఉంటాయి, కిందంతా నదులు ప్రవహిస్తూ ఉంటాయి, వంశధార అని మరి మహేంద్రతని అని. మరి ఇలాంటి కష్టమైనటువంటి ఈ ప్రాంతానికి కూడా మరి 265 కోట్లు కేవలం మా ఒక్క నియోజకవర్గంకి మంచినీళ్ళు సౌకర్యం అందించడం, డ్యూయల్ కనెక్షన్స్ అంటే ఇంటింటి కొళాయి ఉంటాయి, ఇది ట్రీటెడ్ వాటర్ కూడా అందే విధంగా చేయడం అనేది ఇది సాధారణమైన విషయం కాదు. మరి 58 నెలల్లో ఇంత అభివృద్ధి ఏమో నేనైతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఎక్కడ చూడలేదు. 8 పైన 9 పైన కేంద్రపాలిత ప్రభుత్వాలు ఉన్నాయి, ఎక్కడ కనీసం వాళ్ళ ప్లాన్స్ కూడా తెలియదు. మరి ఎన్నో రాష్ట్రాలకి మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు, మహిళల కోసం చేసినప్పటి ఏ విషయాలు నేను చూడలేదు, నేనే కదా ప్రజలు కూడా చూడలేదు. కానీ ఇక్కడ జగనన్న ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నగా, ప్రతి ఆడబిడ్డకి ఒక తమ్ముడిగా, ప్రతి ఆడబిడ్డకి ఒక బిడ్డగా, ప్రతి ఒక్క అవ్వలకు, తాతలకు, అమ్మలకు, నాన్నలకు, వితంతువులకు, భర్త లేని అక్క చెల్లెలకు, దివ్యాంగులకు 1వ తారీఖు ఉదయం అయ్యేసరికి ఎవరిని అడగకుండా, ఎవరిదే తలదించకుండా, ఎవరిదే చేయి చాపకుండా డైరెక్ట్గా 3,000 రూపాయలు అందించినటువంటి పెన్షన్. ఇవన్నీ మరి ఇంత అభివృద్ధి మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి అభివృద్ధి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ప్రజలు తప్పకుండా మళ్ళీ 175కి 175 వాళ్ళే తెచ్చుకుంటారు. జగనన్న మళ్ళీ పట్టాభిషేకం చేస్తారు. శ్రీకారం పాతపట్నం నియోజకవర్గం నుంచి అవ్వాలని నేను మనసుకుంటున్నాను. పాతపట్నం నియోజకవర్గంలోని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా తమ ప్రభుత్వం చేపట్టిందని, ఈ పాతపట్నం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, పాతపట్నం నుంచి.